హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మనకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రెండింటిని కలుపుకొని 691 ఖాళీలను అయితే భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి క్లియర్గా నోటిఫికేషన్లో చూద్దాం. అలాగే మరి అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారు, ఏజ్ లిమిట్స్ ఎంతవరకు మెన్షన్ చేశారు, మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా మెన్షన్ చేశారు, మరి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ రెండు రకాల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ అని చెప్పి రెండు రకాల ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి టోటల్గా 256 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 81 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 175 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. అలాగే మీరు శాలరీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే 25,200 రూపాయల నుంచి 80,910 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 25,000 నుంచి 80,000 మధ్యలో శాలరీ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి 60 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, 375 ఫ్రెష్ వేకెన్సీస్, 435 టోటల్గా వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని నోటిఫికేషన్ ఫిల్ చేస్తున్నారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇంకా మరి వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం చూసినట్లయితే సో రెండు పోస్టులకు సంబంధించి కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ప్రొవైడ్ చేయడం అంటే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ గురించి మనకి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సెపరేట్గా ప్రొవైడ్ చేశారు. సో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి FBO కౌచ్ ABO కౌచ్ ఇద్దరికి కూడా సేమ్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 163 సెంటీమీటర్స్ హైట్ తక్కువగా కాకుండా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ తగ్గకుండా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ తగ్గకుండా ఉండాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి క్లియర్గా చెక్ చేద్దాం. 150 సెంటీమీటర్స్ హైట్ తగ్గకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ తగ్గకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పెన్షన్ కూడా 5 సెంటీమీటర్స్ తగ్గకుండా ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఫిజికల్ ఈవెంట్స్ గురించి మనం క్లియర్గా చూద్దాం. ఫిజికల్ ఈవెంట్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ వచ్చేసి 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి క్లియర్గా చూసినట్లయితే మినిమం 18 ఇయర్స్గా ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమంగా 30 ఇయర్స్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. 1/7/2005 నాటికి ఒక ఏజ్ని క్యాలిక్యులేట్ చేసినట్లు మనకి తెలియజేయడం అయితే జరిగింది. సో అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందాక మనం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ లేదా బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. SC ST CF వేకెన్సీస్కి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారు, SC ST బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం అప్లై చేసుకుంటున్నారు కదా, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం మాత్రం ఈ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. మీరు మాత్రం ఆ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదనమాట. సో క్లియర్గా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. సో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫీజ్ పేమెంట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీజ్ పేమెంట్ వచ్చేసి 250 రూపీస్గా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్గా, ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 80 రూపీస్గా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో SC ST BC అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 80 రూపీస్ ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో వారు వచ్చేసి టోటల్గా 250 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. వేకెన్సీస్ గురించి మనకి కంప్లీట్గా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొదటగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్లో చూపించినటువంటి ప్లేసుల్లో
ఎవరికైతే ఏ కేటగిరీ వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఆ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 81 వేకెన్సీస్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఫిల్ చేస్తున్నారు. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ గురించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ టోటల్గా వచ్చేసి 175 వేకెన్సీస్ ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్గా 256 వేకెన్సీస్ని అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ వచ్చేసి 60 ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 375 వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. సో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పార్ట్స్ ఏబీగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉండడం జరుగుతుంది. సో పార్ట్ ఏకి సంబంధించి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. 75 మార్క్స్ కొనడం అనేది జరిగింది. అలాగే పార్ట్ బి కూడా 75 క్వశ్చన్స్ 75 మార్క్స్కి 75 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో మనం ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఈ విధంగా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉండడం జరిగింది కాబట్టి అభ్యర్థులు చక్కగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. మెయిన్స్ ఎగ్జామ్లో కొంత డిఫరెన్స్ ఉండటం జరిగింది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2గా డివైడ్ చేయడం జరిగింది. దానికంటే ముందుగా కూడా మనం ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ కాదు, డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూలో మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో ఏదైనా కానీ ఒక లాంగ్వేజ్లో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఎస్సే వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. 45 మినిట్స్లో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. దీని తర్వాత పేపర్ 1 పేపర్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 1లో మనం చూసినట్లుగా జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్, అలాగే పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. రెండు కూడా 100 క్వశ్చన్స్, ఒక్కొక్కటి కూడా 100 మార్క్స్ చొప్పున 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మినిట్స్లో మనం ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా దీనికి కావాల్సినటువంటి సిలబస్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి 60 మినిట్స్లో 100 మార్క్స్కి మనం ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. కంపల్సరీగా ఇందులో ఈ మార్క్స్ వచ్చి క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 30 మార్క్స్, బీసీస్కి 35, ఓసీస్కి 40 మార్క్స్ చొప్పున ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంకా కింద రిజర్వేషన్ కేటగిరీ వారీగా క్యాస్ట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకున్న నోటిఫికేషన్లు. సో ఇది ఓవరాల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనం ఈ నోటిఫికేషన్లో కవర్ చేసాం. మరి అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ అని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకుని ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయండి. వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. సో ఏపీపీఎస్సీ అని చెప్పి గూగుల్లో టైప్ చేసినా కానీ ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఏ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవాలి, ఇక్కడ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మనం చూపించిన నోటిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనమాట. దీనికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడానికి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ కనుక మీరు ఆల్రెడీ ఇదివరకు చేసుకున్నట్లయితే దాంతో లాగిన్ అయిపోయి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అవకాశం అవి తెలియనట్లయితే మరలా మనం వచ్చేసి వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఓటీపీఆర్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. లేదంటే అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ మీకు తెలిసినట్లయితే ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో తెలియదు అనుకో ముందు ఓటీపీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ చేసిన తర్వాత అప్లికేషన్ మళ్ళీ ఓటీపీఆర్ ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏది కనుక మీకు తెలియనట్లయితే ఓటీపీఆర్ తెలియనట్లయితే రికవర్ ఓటీపీఆర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కనుక మర్చిపోయిన ఫర్గట్ పాస్వర్డ్ చేసుకొని మళ్ళీ ఈ రెండింటికి సంబంధించి కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ న్యూ యూజర్ అయినట్లయితే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటీపీఆర్ ఐడి మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మనం ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఉపయోగించుకొని రికవర్ చేసుకొని మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఓటీపీఆర్ చేసుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి
మనం ఫీజు పేమెంట్ చేయాలి. చివరిలో అప్లికేషన్ సబ్మిట్ చేయడమే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇదివరకు ఎన్నో ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ అప్లై చేసాం. సో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయినటువంటి ఏపీపీఎస్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అన్నమాట. ఇదే విధంగా ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసే వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.